ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందామా. ఒక కోడలు మామగారి దగ్గరికి వచ్చి అంటుందిట, మా భార్యాభర్తల మధ్యలో మీరు ఎందుకండి, చక్కగా ఎక్కడన్నా ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉండొచ్చండి మావయ్య గారు అంటుందిట. అంటే ఏమ్మా నేను అడ్డమా అని ఎక్కువ అని అడుగుతట్టు కొడుకు. అవునండి, నాకు చాలా అడ్డంగా అనిపిస్తున్నారు మీరు, నేను చూడలేకపోతున్నాను అంటుంది. సరే అని మళ్ళీ నేను దింపమన్నానని మీ అబ్బాయికి చెప్పకండి, మీ అంతటా మీరే వెళ్ళిపోతున్నారని చెప్పండి అంటే, అలా నేను ఎప్పుడు నా కొడుక్కి చెప్పనమ్మా, నీకు అడ్డమైతే కనుక నువ్వే చెప్పుకో అని చెప్తట మామగారు కోడలికి. హస్బెండ్ రాగానే చెప్తుందట, మీ నాన్న ఇంట్లో ఉంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, మీ నాన్న తీసుకెళ్ళి ఆశ్రమంలో దింపేయంటే, అలా ఎలా చేస్తావు అంటే తండ్రి చెప్తాట అప్పుడు, నాన్న కోడలికి ఇష్టం లేని పని ఏది చేయొద్దు నాన్న, తీసుకెళ్ళిపో నన్ను ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించే అని చెప్తాట తండ్రి. సరే అని చెప్పి తండ్రి కొడుకు తండ్రిని తీసుకుని వెళ్ళి ఒక ఆశ్రమంలో చేర్పించడానికి వెళ్తాట. ఆయనకు ఒక రూమ్ ఇస్తారు, ఈయన్ని తీసుకెళ్ళి ఒక ఆఫీస్ రూమ్లో కూర్చోపెడతాడు కొడుకు. ఈ లోపల రూమ్లో ఆయన సామాన్లు పెట్టి రావడానికి కొడుకు వెళ్తాట. వెళ్ళొచ్చే లోపల ఒక ఆఫీసరు అక్కడున్న అనాథాశ్రమంలో ఉన్న ఆయనను తండ్రి ఇద్దరు కలిసి కౌగులించుకుంటారట. ఇదేంటి, తండ్రికి ఎప్పటి నుంచి పరిచయం ఏంతో, అసలు ఇప్పుడే కదా చూస్తున్నాడు, ఎంత సన్నిహితంగా ఉంటాడా అని చెప్పి, నాన్న నీ రూమ్ అది, పండక్కి కూడా మీ నాన్నని తీసుకొస్తారేమో, లేకపోతే పండక్కి వెళ్ళి మీ నాన్నని కలుస్తారేమో, అప్పుడు కూడా మీరు కలవడానికి వీలేదు, వచ్చేటప్పుడు ఆ ముసలోడికి చెప్పిరండి అని చెప్తుంది రేపు పెళ్ళం. సరే వెళ్ళే ముందు ఆ మాట కూడా చెప్పేసి వెళ్ళిపోదాం, నా భార్య చెప్పింది కదా అనుకుంటాడు కొడుకు. పండగలకి రాను నాన్న, నేను ఇక్కడే ఉండు, ఏమైనా వస్తానని నువ్వు అనుకుని ఫోన్లు చేస్తావేమో, కుదరదని చెప్దాం అనుకున్నట్టు కొడుకు. అనుకుని వచ్చే లోపల వీళ్ళిద్దరు ఇలా సన్నిహితంగా ఉండటం చూసి అక్కడికి వెళ్ళి ఆఫీసర్ని అడుగుతట, అక్కడున్న ఆశ్రమ ఆఫీసర్ని, ఎందుకు మా నాన్నగారికి మీకు పరిచయమా అండి బాగా అని. అవును, ఎన్నాళ్ళు పరిచయం అండి అంటే 35 ఏళ్ళ నుంచి నాకు మీ నాన్నకి మంచి పరిచయాలు ఉన్నాయంట. ఏంటండి పరిచయం అంటే, ఈ ఆశ్రమంలోనే పరిచయం అయింది అంటే, ఏంటి మీరు ఏమంటున్నారంటే, నువ్వెవరో కాదు, ఆయనకు పుట్టినవాడు కాదు, ఈ ఆశ్రమంలో నిన్ను ఎవరో ఉయ్యాల్లో వదిలేసి వెళ్తే ఆయన వచ్చి నిన్ను తీసుకెళ్ళి పెంచుకున్నాడు, నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఆయన ఎక్కడో ఉన్న ఆయన తీసుకొచ్చి ఇక్కడ వదిలేసావు నువ్వు అని చెప్తట ఆశ్రమంలో ఉన్న ఆయన. ఇంకా అంతే, ఆ తండ్రికి భూమి, ఆ కొడుక్కి భూమి తిరిగిపోయినట్టు అనిపించింది. ఇదేంటి, నేను ఆశ్రమంలో దొరకటం ఏంటి, మా నాన్న ఎప్పుడు నన్ను అలా పెంచలేదండి, మీరు పొరపడుతున్నారంటే, కాదు నువ్వు ఇదిగో నీ ఫైల్, ఇదిగో నీ పుట్టుపూర్వత్వాలు ఇవి, మీ నాన్న నిన్ను ఇక్కడి నుంచే తీసుకెళ్ళాడు అని చెప్తట. అప్పుడు వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, నాన్న నేను అనాథనైతే నీ కోటీశ్వరుడివి నువ్వు, నీ ఇంట్లో నిన్ను ఉంచకుండా తీసుకొచ్చి అనాథాశ్రమంలో పడేశాను నాన్న, ఎక్కడో అనాథలుగా బతకాల్సిన కుక్కల పక్కన నక్కల పక్కన రోడ్ల పక్కన బతకుండాల్సిన నన్ను తీసుకెళ్ళి నీ కోటలో పెట్టుకున్నావు, నిన్ను తీసుకొచ్చి నేనేమో ఇట్లాంటి ప్లేస్లో పడేశానన్నా, నన్ను క్షమించని బాగా ఏడుస్తట. తండ్రి నవ్వి అంటట, నాన్న పిల్లలకి తల్లిదండ్రులు భారం అనుకుంటున్నారు మీరు, కాదురా మీ బాధ్యత, ఎందుకో తెలుసా, చిన్న వయసు నుంచి ఎక్కడ తప్పడడుగులు వేయకుండా మిమ్మల్ని ఎంతో గారాభంగా మేము పెంచుకొచ్చేది, ఎంత గారాభంగా మేము మిమ్మల్ని చూసుకునేది దేనికో తెలుసా, పెద్ద వయసు వచ్చిన తర్వాత మా చెయ్యి వదలకుండా ఉంటారని, మీకు ఏ కాలు చెయ్యి నొప్పి తెలియకుండా మిమ్మల్ని పెంచుకొచ్చేది ఎందుకో తెలుసా, పెద్ద వయసు వచ్చిన తర్వాత మేము కష్టాల్లో ఉంటే మీరు మాకు చేయినో తీస్తారని, అంతేగాని తల్లిదండ్రులు ఈ రకంగా ఆశ్రమాల్లో వదిలేస్తారని కాదు నాన్న అని చెప్తారు తండ్రి. దాని తర్వాత ఇంటికి తీసుకెళ్తాట తండ్రిని, జరిగిందంతా భార్యకి చెప్తాట, నేను ఒరిజినల్ కొడుకుని కాదు, ఇలా ఆశ్రమంలో దొరికేంట, నాన్నగారు నన్ను ఇలా తెచ్చుకున్నారు, ఇది సంగతి అంటే ఆవిడ కూడా చాలా పెద్దగా ఏడుస్తుంటారు. తప్పైపోయింది మావయ్య గారు, నన్ను ఎన్నాళ్ళు మట్టి కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నారు, కానీ మీరు ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలని చూశాను, నాకు అడ్డంగా ఉన్నారని, మేము మీకు సంబంధించిన వాళ్ళం కాకపోయినా మీ ఇంట్లో పెట్టుకుని మాకు ఇట్లాంటి స్థానం కల్పించారు, అందుకని మమ్మల్ని దేవుడు కూడా క్షమించడం మేము చేసిన పనులకి అని చెప్పి కోడలు కూడా పెద్దగా ఏడుస్తుందట. అప్పుడు ఇద్దరిని దగ్గర తీసుకుని అంటాట ఆయన, ఈ కథలో వాళ్ళు మీకు చెప్పారు కాబట్టి మీరు మారారా, మీకు ఒరిజినల్గా మారాలనిపించిందా, అది చెప్పండి నాకు, నా ఒరిజినల్ పిల్లలు అయితే కనుక మీరు నన్ను అక్కడే ఉంచేవాళ్ళు కదా, మీరు కాదనే మీరు నన్ను ఇంటికి తెచ్చారా, కాదా, ఒరిజినల్ పిల్లలైనా నేను పెంచుకున్న పిల్లలైనా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదే, మీరు చిన్నప్పుడు ఎంత విసిగించారో పెద్ద అయిన తర్వాత మళ్ళీ అదే చిన్నపిల్లలమై మేము కూడా అంతే విసిగిస్తాం, మీరు చిన్నప్పుడు డబ్బుల కోసం ఎలా మారం చేసి అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి అవి కావాలని అడుగుతారు,
అన్నీ కొనిపెడతాం మేము. పెద్ద వయసు వచ్చిన తర్వాత మేము మందులు మటుకే అడుగుతున్నాం, మిమ్మల్ని కొనుక్కోవాలని వేరేది ఏది అడగట్లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవట్లేదు. నాన్న దుబారా చేస్తున్నాడు, అమ్మ దుబారా చేస్తున్నాడు, నెలసరికి 4-5 వేల రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటున్నారు. మీకులాగా మేము కార్లు, బైకులు, స్పోర్ట్స్ బైకులు లేకపోతే ఇంకోటో అడగట్లేదు. మేము అడుగుతుంది, మేము కొన్నాళ్ళు బతికి మీకు ఏదైనా చెదుడు వదులుగా ఉండాలనే తప్ప ఇంకా బతికేదో ఉద్ధరించాలని కాదు. మిమ్మల్ని మేము కోరుకుంటుంది కొత్త బట్టలు కొనిపెట్టండి అని కాదు, వేసుకున్న బట్టలైనా కొంచెం మంచిగా కనిపించాలని అడుగుతుంటాం. అది గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు పెద్ద వయసు వచ్చిన తర్వాత. అంతేగాని మీ ఇష్టరాజ్యంగా మీరు చిన్నప్పుడు మాకు బలానా బ్రాండెడ్ షర్ట్ కావాలంటేనే వేసుకెళ్తాను, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీమాకు అని చెప్తారు మీరు. మేము పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ బ్రాండెడ్ బట్టలు కోరుకోవట్లేదు, శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకోవాలని కోరుకున్నాం. పెద్ద వయసు వచ్చిన తర్వాత మీకులాగా బ్రాండెడ్ షూస్ కావాలి 10,000-20,000 పెట్టని మీరు కోరినట్టుగా మేము కొనిపెట్టినట్టుగా అడగట్లేదు. డాక్టర్స్ చెప్పులు కొనిపెట్టైనా మెత్తగా మా పాదాలను కాపాడమని అడుగుతున్నాం. అట్లాంటివన్నీ చిన్నవి తీర్చలేనప్పుడు మీరు పుట్టి పెద్దయి మీ పిల్లలకి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి అర్థం చేసుకోండి. అంతేగాని పెద్ద వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడటం చేయమాకండి అని చెప్పి ఆ తండ్రి చెప్తాట. అది పరిస్థితి అండి. చాలామంది ఇళ్లలో ఇక గొడవలకి సిద్ధమయ్యి ఆ అత్తగారు తగాదలు పెట్టిన అవంతా చాప్టర్ వేరు. మంచిగా మన అందరం ఉన్నప్పుడు పిల్లలు ప్రవర్తించే విధానంలో తేడాలు ఉన్నాయి కాబట్టి సంతోషాలతో చక్కగా అత్తగారు మామగారు దగ్గర పెట్టుకుని చక్కగా అందరూ శుభ్రంగా చూస్తారని ఆశిద్దాం. ఓకేనా?